మిత్రులారా, ఎవరైనా మీను తక్కువ చేసి మాట్లాడారా? మీ ముఖం మీదే అవమానించారా? ఆ క్షణంలో ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడ్డారా? గుర్తుంచుకోండి, బలహీనుడు మాత్రమే పోరాడతాడు. తెలివైనవాడు పోరాటం లేకుండానే గెలుస్తాడు. నేను ఈరోజు మీతో పంచుకోబోయేది చాణక్యుడు స్వయంగా యుద్ధభూమిలో ఉపయోగించిన 12 రహస్య ఆయుధాలు. చివరి నియమం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. 1. మీ మనస్సును కత్తికంటే పదునుగా చేయండి. చాణక్యుడన్నాడు, బలం చేతుల్లో కాదు, ఆలోచనల్లో ఉంటుంది. కోపంతో స్పందించేవాడు తన శక్తిని శత్రువుకు అప్పగిస్తాడు. ప్రశాంతంగా ఆలోచించేవాడు యుద్ధం మొదలు కాకముందే గెలుస్తాడు. పుస్తకాలు చదవండి, తెలివైన వారితో మాట్లాడండి, తప్పుల నుంచి నేర్చుకోండి. పదునైన మనస్సు ఉన్నవాడిని ఎవ్వరూ ఓడించలేరు. 2. ప్రశాంతతనే మీ గొప్ప బలంగా మార్చుకోండి. ఎక్కువగా అరచేవాడు బలవంతుడు కాదు, సరైన సమయంలో మౌనంగా ఉండేవాడే నిజమైన విజేత. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే మీరు చిరునవ్వుతో మౌనంగా వెళ్ళిపోతే వారి ఆట అక్కడితో ముగుస్తుంది. శాంతి పిరికితనం కాదు, అది నియంత్రణ. 3. చేతులతో కాదు, మాటలతో గెలవండి. మీ నాలుకే మీ అసలైన కత్తి. ఒక తెలివైన వాక్యం 100 దెబ్బలకన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాణక్యుడి ఎప్పుడూ అరవలేదు. అతని ఒక్క వాక్యం రాజ్యాలను కదిలించింది. తక్కువ మాటలు, ఎక్కువ ప్రభావం. 4. సహనం కాలాన్ని కూడా ఓడిస్తుంది. సింహం వెంటనే దాడి చేయదు, సరైన క్షణం కోసం ఎదురుచూస్తుంది. ఓర్పులేనివాడిని ఎవరైనా రెచ్చిగొట్టి ఓడించగలరు. ప్రతి స్పందనకు ముందు 5 సెకండ్లు ఆలోచించండి. సమయం మీవైపున ఉంటే శత్రువు అలసిపోతాడు. 5. ప్రతి పోరాటం మీది కాదు. ప్రతి కుక్క మురుగుకు స్పందిస్తే సింహం రాజ్యమెలా పాలిస్తుంది? మీ శక్తిని పనికిరాని వాదనలపై వృధా చేయకండి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. మీ పని మాట్లాడనివ్వండి. విజయం మీ ప్రతీకారం. 6. నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకోండి. లోతైన జలాలు శబ్దం చెయ్యవు. మీరు స్పందించకపోతే అవతలి వ్యక్తి గందరగోళంలో పడతాడు. ఎందుకు మాట్లాడ్డంలేదు? ఏం ఆలోచిస్తున్నాడు? ఈ భయం చాలదు? 7. శత్రువును వారి ఉచ్చులోనే బంధించండి. మీరు కోపపడతారని వారాశిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే వారి ప్లాన్ విఫలమవుతుంది. వారి దాడినే వారిపైకి తిప్పండి. గొప్ప ప్రతీకారం మీ ఎదుగుదల. 8. ఎదుర్కోవడానికే భయపడేంత బలంగా మారండి. నిజమైన బలం శరీరంలో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. మీ లోపాలపై పనిచేయండి. మీ రంగంలో ఉత్తమంగా మారండి. అప్పుడు శత్రువు మీ దగ్గరకు రానికే భయపడతాడు. 9. మీ తదుపరి అడుగు ఎవరికీ చెప్పొద్దు. సింహం వేటకు ముందు గర్జించదు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పనిచెయ్యండి. మీ ప్లాన్లు ఫలితాలుగా మారేవరకు మౌనంగా ఉంచండి. అకస్మాత్తు విజయం అదే పెద్ద షాక్. 10. భావోద్వేగాలు కాదు, ఫలితాలు చూపించండి. ప్రపంచం కన్నీళ్లను కాదు, విజయాన్ని చూస్తుంది. నిశ్శబ్దంగా కష్టపడండి, ఫలితాలతో మాట్లాడండి. అప్పుడు మీపై నవ్వినవాళ్లే చప్పట్లు కొడతారు. 11. ప్రతి సంబంధంలో సరిహద్దులు గీయండి. కాదు అని చెప్పలేని వాడిని ప్రపంచం ఉపయోగించుకుంటుంది. సరిహద్దులు ఆత్మగౌరవానికి కవచం. మీ విలువ మీకు తెలిసినప్పుడు ప్రజలు కూడా గౌరవిస్తారు. 12. ఓటమిని ఆయుధంగా మార్చుకోండి. ఓటమి మిమ్మల్ని చంపదు, దానినుంచి నేర్చుకోకపోవడమే మిమ్మల్ని చంపుతుంది. పడిపోయారా? లేచి నిలబడండి. ప్రతి ఓటమి మీ తదుపరి విజయానికి శిక్షణ. ప్రజలు మీ చివరి విజయాన్నే గుర్తుంచుకుంటారు. మిత్రులారా, పోరాటం లేకుండా గెలవాలంటే ఈ 12 చాణక్య నియమాలను మీ జీవితంలో అమలు చెయ్యండి. ఈ వీడియోలో మీకు అత్యంత శక్తివంతంగా అనిపించిన నియమం ఏదో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన అంతర్దృష్టుల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై చాణక్య. ధన్యవాదాలు ఫ్రెండ్స్.